నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ వైద్యం ఆరోగ్యంలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఐవీఎఫ్ అంటే ఏంటి, ఐవీఎఫ్ ఎప్పుడు అవసరం పడుతుంది, సంతానలేమికి ఐవీఎఫ్ ఎలా ఉపయోగపడుతుంది, ఈ విషయాలు మనకు తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ మౌనిక మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. థ్యాంక్ యూ. రైట్, జనరల్గా సంతానలేమికి మెయిన్ కాజ్ ఎక్కువ ఏజ్ ఉండడం అని చెప్తారు. సో తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి సంతానలేమికి ఎలాంటి రీజన్స్ ఉంటాయంటారు? సో యూజువల్గా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే అబవ్ 35 అని కన్సిడర్ చేస్తామండి. సో అబవ్ 35లో వాళ్ళ ఎగ్ నంబర్స్ బాగా తగ్గిపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రావడం కష్టంగా ఉంటుంది వాళ్ళకి. బట్ యంగ్ ఏజ్ గ్రూప్లో మెజారిటీ యూజువల్గా బిట్వీన్ 25 to 35 మ్యారేజెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇండియన్ లేడీస్ యూజువల్గా ఎర్లీగానే ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకుంటారు. బట్ స్టిల్ ఎవరికైతే ఈ ప్రాబ్లమ్, ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య ఉందో వాళ్ళలో ఇంకేం రీజన్స్ అయి ఉండొచ్చు అంటే మోస్ట్ కామన్లీ పీసీఓడి అంటే నీటి బుడగల సమస్య. అంతా చాలా యంగ్ లేడీస్ ఆర్ ఈవెన్ టీనేజ్ చిల్డ్రన్లో కూడా మనం చూసేది ఏంటి అంటే ఈ పీసీఓడి సమస్య. ఇంకొంతమంది ఏంటి అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్ ఫంక్షనింగ్లో ఏదైనా ఇంటర్ఫియరెన్స్ వచ్చి ట్యూబ్లో బ్లాక్ ఉండడం కానీ, లేదా గర్భసంచి గోడల్లో ఏదైనా గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండడం కావచ్చు. అండ్ హస్బెండ్ సైడ్ నుంచి కణాల కౌంట్స్లో ఏదైనా తక్కువ కౌంట్స్ ఉండడం కానీ, లేదా కదలిక తక్కువగా ఉండడం వల్ల కానీ. సో ఇటువంటి వెరైటీ డిఫరెంట్ రీజన్స్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ కాజెస్ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ జస్ట్ ద రిజర్వ్. ఓకే, అలాగే డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి టెస్టులు చేయాల్సి అవసరం ఉంటుంది? బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటాము. అంటే ఒక కపుల్ ఎప్పుడైతే క్లినిక్ వస్తారో ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్తో అప్రోచ్ అయినప్పుడు బేసిక్ ఇన్వెస్టిగేషన్స్లో ఏమేమి వస్తాయంటే, ఒకటి వచ్చేసి లేడీకి స్కాన్ ఉంటుంది, ఒకటి ట్రాన్స్వెజైనల్ అంటాం. ఇంటర్నల్ స్కాన్ చేసి యూట్రస్, ఓవరీస్ అండ్ ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయనేది చూసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్స్ రెండు వైపులా ఓపెన్ ఉన్నాయా లేదా. ట్యూబ్స్ అనేవి మనకు స్కాన్స్లో కనపడవండి నార్మలీ. సో ఓన్లీ ఒకవేళ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ అయ్యి వాటర్ కానీ పస్ కానీ చేరుకుంటేనే మనకు అప్రిషియేట్ అవుతుంది స్కాన్లో. అదర్వైజ్ నార్మల్ హెల్తీ ట్యూబ్స్ మనకు స్కాన్ మీద కనపడవు. సో ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, క్యాలిబర్, పేటెన్సీ ఎలా ఉంది అని చూసుకోవడానికి సపరేట్ టెస్ట్స్ ఉంటాయి. అవి హెచ్ఎస్జీ కావచ్చు, లేదా సోనోసాల్పింగోగ్రఫీ అని, అలా వెరైటీ టెస్ట్స్ ఉంటాయి. హస్బెండ్ సైడ్ నుంచి మనము మోస్ట్ బేసిక్ టెస్ట్ అండ్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసి కణాల పరీక్ష అంటే సిమెన్ అనాలిసిస్. సో ఈ 3 టెస్ట్స్ బేసిక్ గ్యామెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్లో మనకు వస్తాయి అన్నమాట. రైట్, అలాగే సంతానలేమికి మేల్ అండ్ ఫీమేల్ రేషియో ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుందంటారు? ఇంతకుముందు మేల్స్ కాంట్రిబ్యూషన్ ఇన్ఫర్టిలిటీ సమస్యకి ఇట్ యూస్ టు బి అరౌండ్ 10 to 20%, కానీ ఇప్పుడు ఫీమేల్స్తో ఈక్వలెంట్ అయిపోయింది. అంటే లేడీస్ 33% కేసెస్లో రీజన్ అయి ఉండొచ్చు, అండ్ మెన్ వచ్చేసి 33% కేసెస్లో. రిమైనింగ్ అరౌండ్ 15 to 20%లో కంబైన్డ్ ఫ్యాక్టర్స్ అంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, దానివల్ల ఈ ప్రెగ్నెన్సీ రావడం కష్టంగా ఉంటుంది. అండ్ రిమైనింగ్ వాళ్ళలో ఏమవుతుందంటే అన్ఐడెంటిఫైడ్ ఉంటాయి అనమాట, అన్ఎక్స్ప్లెయిన్డ్ లేదా రేర్ కేసెస్. అది ఏంటి రీజన్ అన్నది మనకు పైకి కనపడదు, కానీ లైక్ థింగ్స్ లైక్ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, కణం క్వాలిటీ ఎలా ఉంది, ట్యూబ్ ఓపెన్ ఉంటుంది కానీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఇవన్నీ మనము టెస్ట్స్తో మనం కనిపెట్టలేమన్నమాట. సో ఇవన్నీ కూడా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కింద వస్తాయి. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఒక కపుల్? అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది లైక్ ఐ టోల్డ్, ఎగ్ క్వాలిటీ కానీ, స్పర్మ్ క్వాలిటీ కానీ, లేదా యూట్రస్లో లైనింగ్ ఎలా రెస్పాండ్ అవుతుంది ఎంబ్రియోకి. మన సైడ్ నుంచి మనం ఏం చేయగలమంటే, క్వాలిటీ అన్న వెంటనే ఆబ్వియస్లీ మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మన డయట్ ఎలా ఉంది, ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా ఉన్నాయా లేదా, మన వెయిట్ నార్మల్ బిఎంఐలో ఉందా లేదా, ఇవి చూసుకోవాలి. అండ్ మెన్ సైడ్ నుంచి కూడా కణాల కౌంట్స్ కానీ మొటిలిటీ తగ్గడానికి వెరైటీ రీజన్స్ ఉండొచ్చు. కొంతమందికి ఏం చెప్తామంటే, స్లైట్గా ఓవర్ వెయిట్ లేదా ఒబీస్ ఉన్న వాళ్ళలో ప్రిఫరబుల్లీ వాళ్ళు ఎక్సర్సైజెస్ చేసి కొంచెం వెయిట్ లాస్ చేసుకుంటే కూడా స్క్రోటమ్ ఎక్కడైతే టెస్టిస్ ఉందో అక్కడ ఎక్కువ ప్యాడ్ ఆఫ్ ఫ్యాట్ క్రియేట్ అవ్వడం వల్ల లోకల్గా టెంపరేచర్ ఎక్కువ అయ్యి స్పర్మ్స్ చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో బై రెడ్యూసింగ్ వెయిట్ ఈ ప్రాబ్లమ్ని వాళ్ళు ఓవర్కమ్ చేయొచ్చు. నెక్స్ట్ ద టైప్ ఆఫ్ వర్క్ దట్ దే ఆర్ ఇన్. అంటే కొంతమంది ఎక్స్రేస్లో ఎక్కువగా టెక్నీషియన్స్ వర్క్ చేయడం కానీ, లేదా పెయింట్స్తో ఎక్కువ వర్క్ కానీ, అగ్రికల్చర్ కెమికల్స్, ఫర్టిలైజర్స్తో వర్క్ కానీ, వీటన్నిటి వల్ల కూడా స్పర్మ్ నంబర్స్ మీద, క్వాలిటీ మీద ఎఫెక్ట్ పడవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ డైట్ అండ్ ద కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కూడా. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీలో మోర్ దెన్ ఫ్యాట్ మజిల్గా కన్వర్ట్ అవ్వడం వల్ల టెస్టోస్ట్రాన్, మేల్ హార్మోన్స్ లెవెల్స్ అన్నవి ఇంప్రూవ్ అవుతాయి. ఇవి ఇంప్రూవ్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ స్పర్మ్ క్వాలిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. రైట్, అలాగే ఐవీఎఫ్ అంటే ఏంటి, ఒక కపుల్కి ఐవీఎఫ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటారు?
సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అండి. ఇన్ విట్రో అంటేనే ఇట్ మీన్స్ అవుట్ సైడ్ ద బాడీ ఇన్ ద ల్యాబ్ అనమాట. అంటే ఒక ల్యాబ్లో లేడీ నుంచి వచ్చిన ఎగ్ని హస్బెండ్ నుంచి వచ్చిన స్పర్మ్ని కలిపి మనం ఎంబ్రియోని ల్యాబ్లోనే తయారు చేస్తున్నాం. ఇటువంటి ఎంబ్రియోని తర్వాత లేడీ గర్భసంచిలో మనం ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. దీన్ని ఐవీఎఫ్ అంటాము. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా అందరూ అంటారు. నువ్వు ఈ ఐవీఎఫ్ అన్న పద్ధతి అందరికీ ఏమీ ఇండికేటెడ్ కాదండి. కొన్ని సినారియోస్ ఉంటాయి. కొన్ని అబ్సల్యూట్ ఇండికేషన్స్ వచ్చేసి రెండు వైపులా ట్యూబ్స్ బ్లాక్ ఉండడం, లేదా పాస్ట్లో ప్రెగ్నెన్సీస్ ట్యూబ్స్లో రావడం వల్ల 2 ట్యూబ్స్ తీసేయడము, లేదా లేడీలో ఎగ్ నంబర్స్ చాలా డిక్లైన్ అయిపోయి ఉన్నాయి, హస్బెండ్లో స్పర్మ్ కౌంట్స్ లెస్ దెన్ 10 మిలియన్ ఉన్నాయి, ఆల్మోస్ట్ కొంతమందికి నిల్ అంటాం, అంటే అజూస్పర్మియా స్పర్మ్స్ అన్నవే కనపడవు ఇచ్చిన శాంపుల్లో. ఇటువంటి కేసెస్లో డెఫినెట్గా ఐవీఎఫ్ అనేది ఇండికేటెడ్ ఉంటుంది. బట్ ఇంకొన్ని అదర్ రిలేటివ్ ఇండికేషన్స్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ మ్యారేజ్ అయిపోయింది, లైక్ మోర్ దెన్ 10 years అలా అయిపోయింది, ఇంతవరకు ప్రెగ్నెన్సీ అన్నది చేతికి రాలేదు. అండ్ ఐయుఐస్లు కూడా ఆల్మోస్ట్ 3 to 4 cycles ట్రై చేశారు. కొంతమంది లాపరోస్కోపీ చేసుకొని అవి కూడా ఐయుఐస్ ట్రై చేస్తుంటారు. ఆల్మోస్ట్ 6 to 7 cycles ఐయుఐస్ అయి ఉంటాయి. అలాంటి ఆ అటెంప్ట్స్ అన్ని తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదన్న వాళ్ళకు కూడా మనం ఐవీఎఫ్ అనేది చేయొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్లీ మా హాస్పిటల్లో ఇప్పుడు 49 అన్ని బ్రాంచెస్లో ఏంటి అంటే ఐవీఎఫ్ అన్నది ఒక క్యాంప్ లాగా నడుస్తుందండి. అంటే ప్రొసీజర్ ఆన్ ఐవీఎఫ్లో 50% ఆఫ్ చేసి ఆఫర్ చేస్తున్నారు. సో ఎవరైతే పాస్ట్లో మేబీ ఫర్ ఫైనాన్షియల్ రీజన్స్ ఏవైతే దే పుట్ ఆఫ్ లేదా పోస్ట్పోన్ చేసుకున్నారు లేదా అవాయిడ్ చేస్తున్నారు ఈ పర్టిక్యులర్ ట్రీట్మెంట్ అన్న వాళ్ళు అట్లీస్ట్ వచ్చి కన్సల్ట్ అయ్యి వాళ్ళకి నిజంగా ఐవీఎఫ్ అన్నది అవసరం ఉందా లేదా అని తెలుసుకొని, అండ్ ఇఫ్ అట్ ఆల్ నీడెడ్ దే కెన్ గో త్రూ దిస్ ప్రొసీజర్. అలాగే ఐవీఎఫ్ అనేది ఎన్ని సైకిల్స్ ప్రిఫర్ చేస్తారంటారు ఒక కపుల్కి? ఇది వేరీ అవుతుంటుందా కపుల్ని బట్టి? సో అందరికీ భయం ఏంటి అంటే ఇప్పుడే ఐవీఎఫ్ చేసేసుకుంటే ఇప్పుడు అది ఫెయిల్ అయితే మనకి ఇంకా వేరే ఆప్షన్ ఉండదు కదా, వేరే ట్రై చేయలేం కదా అని చాలామంది అడుగుతారు. బట్ ద థింగ్ ఈజ్ ఐవీఎఫ్లో ఫెయిల్ అయ్యి కూడా ఒకవేళ ఇండికేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు ట్యూబ్స్ బ్లాక్ ఉండడం వల్ల ఐవీఎఫ్ వెళ్ళిన వాళ్ళకి ఫెయిల్ అయినా కూడా మళ్ళీ కూడా సెకండ్ ఐవీఎఫ్ వెళ్ళాల్సి ఉంటుంది. బట్ వేరే రీజన్స్ లైక్ ఐ టోల్డ్ ఐయుఐస్ రిపీటెడ్గా చేసి ఫెయిల్ అయినా, లేదా మ్యారేజ్ ఎక్కువ టైం అవుతుంది కాబట్టి అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఏంటి అంటే మళ్ళీ కూడా చిన్న పద్ధతుల్లో న్యాచురల్గా కానీ ఇన్ఫ్యాక్ట్ ఐయుఐ పద్ధతుల్లో కూడా వాళ్ళు అటెంప్ట్ చేసి ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలరు. అండ్ ఐవీఎఫ్ అనేది ఎన్నిసార్లు చేసుకోవచ్చు అంటే యూజువల్గా గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ తయారయ్యి కూడా మోర్ దెన్ 3 times ట్రాన్స్ఫర్ చేసి కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదంటే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాం. సో అట్లా డెఫినెట్ నంబర్ ఏం లేదు ఇన్నేసార్లు చేసుకోవచ్చు తర్వాత చేసుకోకూడదని. బికాస్ ప్రెజెంట్ డే వరల్డ్ ట్రీట్మెంట్స్ కానీ ద టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ దట్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ఐవీఎఫ్ కూడా అంతా కూడా ఇట్స్ ఆల్ ఫ్రెండ్లీ టు ద హెల్త్ ఆఫ్ ద లేడీ అనమాట. ఎక్కడ కూడా అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు, కాంప్లికేషన్స్ లేవు. ది ఓన్లీ కాంప్లికేషన్ ఇన్ ఐవీఎఫ్ OHSS అంటారు, ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అంటారు. సో ఆ పర్టిక్యులర్ కాంప్లికేషన్ కూడా చాలా రేర్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ది ఐవీఎఫ్ క్లినిక్స్ OHSS ఫ్రీ అవుతుంది. రైట్. అలాగే ఐవీఎఫ్కి వెళ్లే ముందు ఒక కపుల్ ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందంటారు? సో ఐవీఎఫ్కి వెళ్ళే ముందు అంటే మామూలుగా మేము బిఫోర్ దట్ సైకిల్ ఆఫ్ ఐవీఎఫ్ యూజువల్గా ప్రీ ట్రీట్మెంట్ అనేది ఒకటి చేస్తాం. అది ఎందుకు చేస్తామంటే అన్ని ఎగ్ నంబర్స్ ఏవైతే పీరియడ్ వచ్చిన టైం స్కాన్ చేసి స్టార్ట్ చేయాలో ట్రీట్మెంట్ అవన్నీ సింక్రనైజ్డ్గా ఉండాలి. కోహార్ట్ అంటే అన్ని ఇంచుమించు సిమిలర్ సైజెస్లో ఉండాలి. ఏదైనా 1 egg లెట్స్ సే బాగా పెరిగిపోయింది 11-12 millimeters వెళ్ళిపోయింది, మిగతా అవన్నీ చిన్నగా ఉన్నాయి అనుకోండి, మనం ఇచ్చే ఇంజెక్షన్స్ అన్ని కూడా పెద్ద ఫాలికల్కే వెళ్తాయి అనమాట. వీ వోంట్ బి ఏబుల్ టు గెయిన్ మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఇచ్చినప్పుడు. సో ఆ ప్రీ ట్రీట్మెంట్ ద్వారా సింక్రొనైజ్ చేయాలి కోహార్ట్. కాబట్టి కొన్ని టాబ్లెట్స్ ఆ ముందు సైకిల్ నుంచే పెడతాం, మేబీ ఫ్రమ్ day 21 కావచ్చు. అండ్ సర్టన్ టైప్ ఆఫ్ ప్రీ ట్రీట్మెంట్స్ day 7 నుంచే పెడతాం ప్రీవియస్ సైకిల్ని. ఇంకొంతమందికి ఏంటి అంటే ఎల్డర్లీ లేడీస్ ఎవరైతే ఎగ్ నంబర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఐవీఎఫ్కి వెళ్తున్నారో వాళ్ళలో ఏంటి అంటే ఆల్రెడీ మనకు ఫాలికల్స్ రైట్ ఓవరీలో ఒక 2, లెఫ్ట్ ఓవరీలో ఒక 2 or 3 చాలా లో నంబర్స్ ఉంటాయి. అట్లీస్ట్ ఆ పర్టిక్యులర్ ఎగ్స్ వాటిలో అట్లీస్ట్ 80 to 90% మనకు రెస్పాండ్ అయ్యి ఊసైట్స్ ఎగ్స్ ఇవ్వాలి అంటే ఆ ముందు నుంచే కొన్ని టాబ్లెట్స్ పెడతాం అనమాట. మేబీ ది ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ కావడం కోసం కావచ్చు, లేదా రెస్పాన్స్ బెటర్గా రావడం కోసం కావచ్చు. సో దానికి వేరే వేరే మెడిసిన్స్ ఉంటాయి లైక్ DHEA అని కానీ టెస్టోస్ట్రాన్ కానీ. సో అలా సప్లిమెంట్స్ అడ్జువెంట్స్ అంటాం వీటన్నిటిని. సో అడ్జువెంట్ థెరపీ అంటాం. ఆల్ దోస్ విచ్ ఎన్హాన్స్ ది అవుట్కమ్ ఆఫ్ ఐవీఎఫ్ అడ్జువెంట్ థెరపీ ఆఫర్ చేసి వీ టేక్ దెమ్ ఫర్ ఐవీఎఫ్. అట్లాగే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుందంటారు? ఐవీఎఫ్ సక్సెస్ రేట్ వచ్చేసి యూజువలీ ఇట్ ఈస్ అరౌండ్ 55 to 60% అండి. అంటే ఒక బ్లాస్టోసిస్ట్ అంటారు, యూజువలీ ఇట్ ఈస్ day 5 ఎంబ్రియో అంటాం. అంటే ఎగ్ స్పర్మ్ కలిపిన రోజుని day 0 అని కన్సిడర్ చేస్తాం. అక్కడ నుంచి కౌంట్ పెట్టుకుంటే 3rd day ఎంబ్రియోనైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా 5th day ఎంబ్రియో అయినా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో యూజువలీ ఒక 3 or 4 గుడ్ క్వాలిటీ
డే 3 ఎంబ్రియోస్ని మనం కల్చర్కి వదిలితే యూజువల్లీ 1 or 2 డే 5 ఎంబ్రియో అనేది మనకు వస్తుంది. సో ఏవైనా డే 3 ఎంబ్రియోస్ కానీ లేదా 1 సింగిల్ బ్లాస్టోసిస్ట్ గుడ్ డే 5 ఎంబ్రియో పెట్టుకున్నా కూడా ద ఛాన్సెస్ ఆర్ అరౌండ్ 55 to 60%. ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి పద్మ గారు, నమస్తే అండి. నమస్తే మేడం, డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. మేడం, మా డాటర్కి మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది మేడం రీసెంట్గా. ఓకే. అయితే తను ఇంతవరకు కన్సీవ్ అవ్వలేదు. ఎందుకు కన్సీవ్ అవ్వలేదని మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం అనమాట. ఓకే అండి. అయితే తనకి టెస్ట్ చేస్తే యూట్రస్లో చిన్నవి ఒక 2 ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పారు. ఓకే అండి. అయితే తర్వాత మేము వేరే ఒక డాక్టర్ దగ్గరికి పోతే తను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఐయుఐకి వెళ్దామన్నారు. సరే అని మేము ఓకే అని ఒక 1 time ఐయుఐకి వెళ్ళాం మేడం. ఓకే అండి. అయితే అది సక్సెస్ అవ్వలేదు. ఓకే. అయితే నెక్స్ట్ మేడం ఏం చెప్పారు అంటే లాప్రోస్కోపీకి వెళ్దాము, లాప్రోస్కోపీ తర్వాత చూద్దాము అన్నారు. అదే నాకు కొంచెం అంటే లాప్రోస్కోపీ వల్ల ఏం జరుగుతుంది అనేది నాకు ఐడియా లేదు, ఒకసారి చెప్తారా మేడం? యూజువల్గా ఐయుఐలో ఏం చూసుకుంటామంటే అండి, ఒక ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, స్పర్మ్ నంబర్స్ హస్బెండ్ సైడ్ నుంచి నార్మల్ ఉన్నాయా, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా మాత్రమే చూసుకోగలము. ఐయుఐ ఫెయిల్ అయినప్పుడు మేము యూజువలీ ఏం చెప్తామంటే అట్లీస్ట్ ఒక 2 to 3 cycles వరకు ట్రై చేయమంటామండి. ఎందుకంటే సింగిల్ ఐయుఐలో సక్సెస్ రేట్ 15 to 20% ఉంటుంది. అట్లీస్ట్ క్యూమ్యులేటివ్ అంటే 2-3 cycles ట్రై చేస్తే 25 to 30% దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. 3 cycles కూడా మీకు ఫెయిల్ అయ్యాయి అంటే అప్పుడు డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అని కొంతమంది చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే డైరెక్ట్గా కెమెరా వేసి చూసుకుంటారనమాట. ట్యూబ్ కరెక్ట్గా ఓవరీ మీదనే కూర్చొని ఉందా, అప్పుడే కదా అది ఎగ్ రిలీజ్ అయినది పట్టుకోగలదు. లేదా వేరే ఎండోమెట్రియోసిస్ అని అంటాం, అంటే గర్భసంచి లోపల ఉండాల్సిన లైనింగ్ బయట అంతా కూర్చొని ఉంటుందన్నమాట. అలాంటి కేసెస్లో ఏం చేస్తారంటే స్లైట్గా లేజర్ కాటరైజ్ చేస్తారు, అవన్నీ స్పాట్స్ చేసి మళ్ళీ రిపీట్ ఐయుఐస్ ట్రై చేసుకుంటారు. సో అటువంటి కేసు మనం ట్రై చేయాలన్నమాట. బట్ మీ కేసులో ఏంటి అంటే సింగిల్ ఐయుఐఏ అయింది కాబట్టి మేబీ లాప్రోస్కోపీ వెళ్ళాల్సిన ఇమీడియట్ అవసరం అయితే లేదు. అనదర్ 2 cycles దాకా ట్రై చేసి మీరు ల్యాబ్కి వెళ్ళండి. రైట్. అలాగే ఐయుఐకి ఐవీఎఫ్కి డిఫరెన్స్ ఏముందంటారు రెండింటికి? ఐయుఐ వచ్చేసి మనకి ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటామండి. దట్స్ అ వెరీ అంటే స్మాల్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్. ఐవీఎఫ్ అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ కాదు ఐయుఐ అంటే. ఐయుఐలో ఏం చేస్తున్నామంటే హస్బెండ్ శాంపుల్ని డైరెక్ట్గా లేడీ గర్భసంచిలో వేస్తున్నాం. ఎప్పుడు అంటే లేడీలో మిడ్ సైకిల్లో ఒక ఎగ్ విడుదలైంది రైట్ సైడ్ నుంచి కానీ లెఫ్ట్ సైడ్ నుంచి కానీ అని తెలుసుకొని మాత్రమే. ఈ కేసులో ఏమవుతుందంటే మనకు ఎగ్ రిలీజ్ అయింది అన్నది స్కాన్లో ఒక ఫాలికల్ రప్చర్ అయింది అని మాత్రమే తెలుస్తుంది, కానీ ఆ ఎగ్ ట్యూబ్లోకి వెళ్ళిందా లేదా అన్న గ్యారంటీ మనకు ఉండదు. అండ్ సిమిలర్లీ స్పర్మ్స్ని మనము గర్భసంచిలో వేస్తాం, బట్ అక్కడి నుంచి ట్రావెల్ అవుతూ ట్యూబ్లో వెళ్ళి ఎగ్ని కలవాల్సి ఉంటుంది కణం. సో అది జరుగుతుందా లేదా, ట్యూబ్లో స్పర్మ్ ఎగ్ కలిసి ఒక పిండం తయారవుతుందో లేదో, ఇవన్నీ మనకు తెలియవు అనమాట ఐయుఐలో. అందుకే సక్సెస్ రేట్ అంత మినిమల్ ఉంటుంది. ఐవీఎఫ్లో ఏమవుతుందంటే ఈ ట్యూబ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, అసలు ఈ ఈవెంట్స్ అన్ని లోపల జరుగుతున్నాయా లేదా, అవన్నీ మనం తెలుసుకోవాలి. అంటే బైపాస్ చేయాలన్నమాట ఇవన్నీ ఈవెంట్స్. బైపాస్ చేసి ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఓవరీ అండాశయం నుంచి గుడ్డు బయటికి తీసి హస్బెండ్ కణం ఇంజెక్ట్ చేసి ఎగ్లో ఇక్సీ ద్వారా ల్యాబ్లోనే ఎంబ్రియో తయారు చేసేస్తాం. సో టిల్ దెన్ మనకు హాఫ్ జర్నీ సర్టన్ అన్నది ఉంటుంది, మనకు సర్టనిటీ ఉంటుంది. నువ్వు తయారైన ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది అతుక్కుంటుందా లేదా అన్నదే మనకు లాస్ట్ అన్సర్టన్ పార్ట్ అనమాట. అందుకే 60% వరకే సక్సెస్ రేట్ ఇవ్వగలం. 100% ఎందుకు ఇవ్వలేము అంటే దెర్ ఆర్ సర్టన్ ఆస్పెక్ట్స్ దట్ ఇంతవరకు మనము కంప్లీట్గా వాటిని డీకన్స్ట్రక్ట్ చేయలేకున్నాము. అలాగే ఫస్ట్ డెలివరీ సక్సెస్ఫుల్ అయిపోయింది, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, సెకండ్ది మిస్క్యారేజ్ అయిందంటే ఎలాంటి రీజన్స్ ఉండొచ్చు అంటారు? ఇది సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని కూడా కాదు, అంటే మీరు అనేది ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది మిస్క్యారేజ్ అని. సో మిస్క్యారేజ్ అన్న రిస్క్ ప్రతి లేడీకి ఉంటుంది. అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ కావచ్చు, సెకండ్ ప్రెగ్నెన్సీ కావచ్చు, 10th ప్రెగ్నెన్సీ కావచ్చు. యూజువల్గా ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజ్ అన్న రిస్క్ ఆల్మోస్ట్ 15% దాకా ఉంటుంది ఇన్ ద ఫస్ట్ 3 months. అండ్ ఒక్కసారి హార్ట్ బీట్ కన్ఫర్మ్ అయింది అంటే అరౌండ్ 7 to 8 weeks దగ్గర సెకండ్ మంత్ ఎండ్లో కన్ఫర్మ్ అయింది అంటే హార్ట్ బీట్, ఈ రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్ అనేది బాగా తగ్గిపోతుంది. ఇట్ ఫాల్స్ డౌన్ టు 6 to 7%. సో బట్ 2 or more మిస్క్యారేజెస్ బ్యాక్ టు బ్యాక్ లైన్లో అయిన వాళ్ళకి స్లైట్గా ఎక్కువ రిస్క్ ఉంటుంది, మోర్ దెన్ 15% అనమాట. వీళ్ళకి ఏంటి అంటే అంతా బాగానే జరిగి ఒక హెల్తీ బేబీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అరౌండ్ 60 to 70% ఉంటాయి. సో ద రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్ ఇస్ అరౌండ్ 25 to 30% వీళ్ళలో.
సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కాకుండా తీసుకుంటే అనమాట మిస్క్యారేజ్కి రీజన్స్ చాలా ఉంటాయి. ఒకటి వచ్చేసి మోస్ట్ కామన్గా ఫస్ట్ 3 monthsలో మిస్క్యారేజ్ అయ్యే వాళ్ళకి యూజువల్లీ ఏమంటామంటే తయారైన పిండంలో ఏదైనా ప్రాబ్లం ఉండి ఉండొచ్చు, జెనెటికలీ ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు అన్నది ఫస్ట్ థింగ్. సెకండ్ ఏమనుకుంటామంటే ఎనీ హార్మోనల్ ఇష్యూస్, అంటే షుగర్స్ కంట్రోల్లో లేవా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, ప్రొలాక్టిన్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా చూసుకుంటాం. ఇంకొంతమంది టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అంటే సర్టన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫస్ట్ 3 monthsలో ఎవరికైతే ఫీవర్ విత్ ర్యాష్ ఏదైనా మేనిఫెస్టేషన్ ఉంటే వాళ్ళలో కూడా మిస్క్యారేజ్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ట్రైమెస్టర్లో అంటే 3 months దాటిన తర్వాత మిస్క్యారేజెస్ ఎవరికైతే అవుతున్నాయో రీజన్స్ ఏమేమి అయి ఉండొచ్చు అంటే, ఒకటి గర్భసంచి లోపల ఏదైనా సెప్టమ్ లేదా గోడ లాంటిది ఏదైనా ఉండడం వల్ల అవుతుందా, లేదా గర్భసంచి మూతి సర్విక్స్ చాలా చిన్నగా ఉందా దానివల్ల అవుతుందా. సో ఇట్లా చాలా రీజన్స్ ఉంటాయి ఫర్ ప్రెగ్నెన్సీ లాస్. రైట్. అలాగే అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ లాస్ మనం మాట్లాడుకున్నప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది ఇప్పుడు వాళ్ళు ఒక కపుల్కి మీరు ప్రిఫర్ చేసిన తర్వాత ఫస్ట్ 2 cycles అవ్వలేదు, తర్వాత 3 cycles కూడా అవ్వలేదంటే అంటే ఎంతవరకు వాళ్ళు వెయిట్ చేయొచ్చు అంటారు, ఎన్ని cycles వరకు? సో ఈ రిపీటెడ్గా అంటే మంచి గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టి కూడా వాళ్ళకి అతుక్కోవట్లేదు అంటే దీన్ని రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాం. అదే కొంతమందికి ఇంప్లాంట్ అవుతుంది అండ్ ఫార్వర్డ్గా తీసుకెళ్ళి ప్రెగ్నెన్సీ స్కాన్స్కి కూడా పిలుస్తాము, అక్కడ వెళ్ళి మిస్క్యారేజ్ అయిందనుకోండి, దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. సో ఈ 2 ఈవెంట్స్లో కూడా మనం ఏం ఎక్స్ట్రాగా ఆఫర్ చేయొచ్చు సో దట్ ఇటువంటి సినారియో రిపీట్ అయ్యే రిస్క్ తగ్గడానికి ఏం చేయొచ్చు అంటే, తయారైన పిండంలో కొంతమంది టెస్ట్ పంపిస్తారనమాట, దాన్ని మనం పీజీటీ అంటాం, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. ఎవరెవరికి అంటే లేడీ ఏజ్ ఎల్డర్లీ ఉంటే అంటే 35 అబవ్ ఉండడం, వాళ్ళలో ఏమవుతుందంటే ఓల్డర్ ఎగ్స్ వస్తాయి కాబట్టి రిస్క్ ఆఫ్ అబ్నార్మల్ ఎంబ్రియో ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళలో లేదా ఫ్యామిలీ జెనెటిక్గా హెరిడిటరీగా ఏదైనా ప్రాబ్లం రన్ అవుతుంది ఫ్యామిలీలో, వాళ్ళకి ఏంటి అంటే భయం ఉంటుంది మళ్ళీ వాళ్ళ ఆఫ్ స్ప్రింగ్ బేబీలో కూడా ఆ ప్రాబ్లం ఏమైనా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా అని. సో అటువంటి కేసెస్లో ఇట్లాంటి కేసెస్లో ఏం చేస్తామంటే ఎంబ్రియోని టెస్టింగ్ పంపిస్తాం. టెస్ట్ చేసి ఎప్పుడైతే లో రిస్క్ ఎంబ్రియో హై రిస్క్ ఎంబ్రియో అని ఇంటర్ప్రిటేషన్లో రిజల్ట్స్ వస్తాయి, లో రిస్క్ ఎంబ్రియోనే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. అండ్ ఇంకొంతమంది ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటే మంచి ఎంబ్రియో పెట్టి కూడా వాళ్ళకి ఇంప్లాంట్ కూడా అవ్వట్లేదు అంటే గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉందా, వాళ్ళలో ఏం చేస్తామంటే లైనింగ్ ప్రిపరేషన్ అంటే గర్భసంచి పొర ప్రిపేర్ చేస్తాం కదా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి, అదే సైకిల్ మిమిక్ చేసి లోపల ఉన్న శాంపిల్ని మనము టెస్టింగ్కి పంపిస్తాం అనమాట. 2 different ఈవెంట్స్. దాని ద్వారా ఏం చేస్తున్నామంటే టెస్ట్ రిపోర్ట్లో ఏమొస్తుందంటే పర్టిక్యులర్గా ఈ పర్టిక్యులర్ టైంకి మీరు ట్రాన్స్ఫర్ చేస్తే మేబీ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి అని చెప్పేసి వస్తాయి అనమాట. దాన్ని ఎరా అంటాం, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే అని. సో దీస్ ఆర్ ద 2 ఫర్దర్ అడ్వాన్స్మెంట్స్. అంటే ఐవీఎఫ్లో కూడా ఫెయిలియర్ అవుతుంటే వాట్ కెన్ వీ డూ టు ఇంక్రీజ్ సక్సెస్ రేట్స్. ఇప్పుడు 55 to 60 అన్నాం కదండి. ఇఫ్ యూ కంపౌండ్ ఐవీఎఫ్ విత్ ఈ ప్రొసీజర్స్ పీజీటీ లేదా ఎరా లాంటి ప్రొసీజర్స్తో కంబైన్ చేస్తే సక్సెస్ రేట్స్ మే గో అప్ టు ఈవెన్ 65 to 70%. రైట్. ఒక కాల్ తీసుకుందామండి. కుక్కట్పల్లి నుంచి మౌనిక గారు, నమస్తే అండి. నమస్తే మేడం, నేను మౌనికని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. నేను 2 times ప్రెగ్నెన్సీ అబార్షన్స్ అయింది నాకు. ఓకే అండి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను కానీ మళ్ళీ అబార్షన్స్ అయితే ఏమో అని నా డౌట్ అనమాట. ఓకే అండి. మీ ఏజ్ ఏంటండి? 25 మేడం. ఫస్ట్ 3 monthsలోనే అయిపోయిందా అండి 2 మిస్క్యారేజెస్ కూడా? ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చేసి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే. నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ప్లాన్ కాదు నార్మల్ గా వచ్చిన ప్రెగ్నెన్సీ. అది 4th month లో అబార్షన్ అయింది. ఓకే అండి. అది తెలియకుండా అయింది అనమాట, మేము చేయించుకోలేదు, మాకు తెలియదు కూడా. ఓకే అండి, అర్థమైంది. 2 సార్లు అయింది కదా, ఇప్పుడు 3వసారి ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటున్నాము, మరి ప్రాబ్లం ఏమైనా ఉంటుందా అని నా డౌట్. ఇప్పుడు వచ్చే ప్రెగ్నెన్సీ గురించి ఇంకా ప్లాన్ చేయలేదు. లాస్ట్ ఇయర్ మార్చిలోనే ప్రెగ్నెన్సీ అబార్షన్ చేయించుకున్నాము, ఇప్పుడు మార్చి అయింది. ఇయర్ నుంచి ఏం ప్లాన్ చేసుకోలేక. ఓకే. సో ఇప్పుడు నా మ్యారేజ్ వచ్చేసి 7 years మేడం. ఓకే అండి, అర్థమైందండి. సో ఇది మీకు 2 miscarriages అయ్యాయి బ్యాక్ టు బ్యాక్. సో థర్డ్ ప్రెగ్నెన్సీ మీరు అటెంప్ట్ చేసే ముందు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతున్నారు. సో మామూలుగా ఇట్లాంటి కేసెస్లో ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అని ఉంటుందండి. అంటే ఒకసారి మీరు డాక్టర్ని విజిట్ చేస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమైనా మెడికేషన్స్ ముందు నుంచే స్టార్ట్ చేసుకోవాలా అన్నది చెప్తారు. వన్ ఇంపార్టెంట్ మెడికేషన్ ఏంటి అంటే ఫోలిక్ యాసిడ్. అది మన గవర్నమెంట్ సప్లై కూడా వస్తుందండి. ఎంత ఇంపార్టెంట్ డ్రగ్ ఎందుకు అంటే ఫోలిక్ యాసిడ్ అన్నది ఒక 1 month ముందు, అంటే మీరు కన్సెప్షన్ ఇట్లా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారన్న 1 month ముందు నుంచే వాడడం వల్ల ఏమవుతుందంటే బేబీలో
బ్రెయిన్ ఫార్మేషన్లో అబ్నార్మాలిటీస్ రిస్క్ అన్నది ఆల్మోస్ట్ 70% దాకా కట్ డౌన్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ వన్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే బ్లైండ్గా మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అటెంప్ట్ చేయకుండా ముందు 2 times బ్యాక్ టు బ్యాక్ మిస్క్యారేజెస్ అయ్యాయి కాబట్టి ఒకటి క్యారియోటైపింగ్ అని వస్తుంది. అంటే జన్యుపరంగా ఏదైనా ప్రాబ్లం ఉందా గుడ్డులో కానీ కణంలో కానీ అంటే అవి బ్లడ్ టెస్ట్ బోత్ ఫర్ హస్బెండ్ అండ్ వైఫ్ అది చేసుకోండి. ఇంకొకటి యాప్లా అని ఉంటుంది, అది ఓన్లీ ఫర్ ద వైఫ్. యాప్లాలో ఏంటి అంటే మాయ ఫామ్ అవుతుంది కదండి, ఆ మాయలో ఏమన్నా ఈ వెజల్స్ ఫార్మేషన్లో అంటే మదర్ టు బేబీ న్యూట్రిషన్ వెళ్ళే దారిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, రక్తం గడ్డ కట్టే టెండెన్సీ ఎక్కువగా ఉందా అన్నది చూసుకుంటారు. అండ్ ఈసారి మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది అన్న వెంటనే ఎక్స్ట్రా సపోర్ట్గా అంటే కొన్ని ప్రొజెస్ట్రాన్ హార్మోన్ మెడికేషన్స్ కానీ బ్లడ్ థిన్నర్స్ కానీ ఆస్పిరిన్ హెపారిన్ అట్లా యాడ్ చేసి మీ ప్రెగ్నెన్సీని మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ డాక్టర్. అలాగే ఐవీఎఫ్ ప్రొసీజర్ సక్సెస్ అయిన తర్వాత బేబీ డెలివరీ అయ్యాక నార్మల్ బేబీకి ఐవీఎఫ్ బేబీకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటే ఎక్కువ కేర్ చేయాల్సి ఉంటుందంటారా మనం? లేదండి, యూజువలీ ఫస్ట్ ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, బ్లడ్ టెస్ట్ పాజిటివ్, ఎంబ్రియో అతుక్కుంది అని తెలిసిన వెంటనే యూజువల్గా ఫస్ట్ 3 monthsలో మనకు మెడికేషన్స్ కొంచెం వేరుగా ఉంటాయి దెన్ అ నార్మల్ ప్రెగ్నెన్సీ. నార్మల్ ప్రెగ్నెన్సీ ఏమి ఇస్తామంటే మ్యాక్సిమం ఫోలిక్ యాసిడ్ ఇస్తాము, లేదా నాజియా వాంతి కంప్లైంట్స్ ఉంటే దానికి మెడికేషన్స్ ఇస్తాం, అవసరం ఉంది అంటే ప్రొజెస్ట్రాన్ పెడతాం. బట్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో కొన్ని ఎక్స్ట్రా మెడికేషన్స్ అవి ఉంటాయి కాబట్టి అవి ఫస్ట్ 3 months దాకా నడుస్తాయి. తర్వాత చిన్నగా టేపర్ చేసి ఆపేస్తాం. 3 months తర్వాత ఏంటి అంటే చాలా క్లినిక్స్ ఇన్ఫాక్ట్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ చాలా మంది ఓన్లీ ఇన్ఫర్టిలిటీ చూస్తారు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ 3 months తర్వాత ఏమవుతుందంటే రెఫర్ చేసేస్తారనమాట వేరే డాక్టర్స్కి. దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయినా ఆఫ్టర్ 3 months దే బికమ్ ద సేమ్ బికాజ్ ఓన్లీ ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్తోనే తీసుకెళ్తాం. ఈ రిస్క్ ఆఫ్ సిజేరియన్ ఎక్కువగా ఉంటుందా, కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి కదా ఐవీఎఫ్లో అని అంటారు, కానీ అది ఐవీఎఫ్ పర్సే వల్ల జరగట్లేదు, రాదర్ ఏజ్ గ్రూప్ వల్ల. ఐవీఎఫ్కి వెళ్తున్నారు అంటేనే మెజారిటీ ఆఫ్ ద లేడీస్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ఉంటారు, 35+ ఉంటారు. వీళ్ళలో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా షుగర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, బీపీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ మనం ఎంబ్రియోస్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ట్విన్స్ ఛాన్సెస్ అవి ఎక్కువ ఉంటాయి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో. కాబట్టి ట్విన్ ప్రెగ్నెన్సీస్తో వచ్చే కాంప్లికేషన్స్ కూడా అంటే టైం కంటే ముందే డెలివరీకి వెళ్ళడం, ప్రీ టర్మ్ డెలివరీకి వెళ్ళడం, లో బర్త్ వెయిట్ బేబీస్, 2 బేబీస్ కాబట్టి వెయిట్ మార్జినలీ సింగిల్ బేబీ డెలివరీ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి కాంప్లికేషన్స్ అవన్నీ కూడా ఐవీఎఫ్ వల్ల రావట్లేదు, రాదర్ లేడీస్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి ఇట్లా మనకు రిప్రజెంట్ అవుతుంది. రైట్, ఒక కాల్ తీసుకుందాం అండి. వేములవాడ నుంచి అరుణ్ గారు, నమస్తే అండి. హలో అరుణ్ గారు, నమస్తే అండి. మేడం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం అయితే మాకు పెళ్ళై 2 years అవుతుంది. ఓకే అండి. అయితే మాకు ఇది వరకు బయట ఒకసారి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పాడు ఒకసారి మీరు చెకప్ చేసుకున్నా అంటే నేను ఇదివరకు చెకప్ చేసుకున్నా. ఓకే. చెకప్ చేసుకుంటే 20 million ఉన్నాయని చూపించిందన్న. అంటే మేము పాల్గొన్నప్పుడు ఏంటంటే తనకు హీట్ అనేది బాగుంది మేడం అందులో. ఓకే అండి. అంటే హీట్ వల్ల నాకు కొంచెం ఇన్ఫెక్షన్ లెక్క అవుతుంది కూడా. ఓకే. అయితే ఇప్పుడు 2 నెలలు అవుతుంది, కనీసం మరి ఏం చేయాలి ఏంటనే అర్థమవుతలేదు. ఇది వరకు మీ ఓకే అండి. ఇది సిమెన్ అనాలిసిస్ అంటే కణాల కౌంట్స్లో మీకు 20 million అని చెప్పారు కదండి. ఇంటర్ప్రిటేషన్ ఒక్కొక్కరు ఒకలా తీసుకుంటారు. కొంతమంది 20 millionని తక్కువగా చెప్తారనమాట, ఎందుకంటే వాళ్ళు నార్మల్ కౌంటే 50 million అబవ్ అని తీసుకుంటారు. బట్ ఫర్టిలిటీ సెంటర్స్ అన్ని స్టాండర్డ్గా తీసుకునే పారామీటర్ ఏంటి అంటే 15 million కంటే పైన ఉంటే అది నార్మల్ కౌంట్ అని. సో టెస్ట్ ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అన్నది వెరీ ఇంపార్టెంట్. సో సిమెన్ అనాలిసిస్ మీరు ఫర్టిలిటీ సెంటర్కి వచ్చి చేసుకుంటే బెటర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ అన్నది వైఫ్ టు హస్బెండ్ టు వైఫ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అట్ ద టైమ్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్. ఈ హీట్ అవన్నీ కూడా ప్రాబబ్లీ అది యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, వెజైనల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, దానివల్ల పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్కి ఇద్దరికి కలిపి పెడతామండి, దాని ద్వారా వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐవీఎఫ్ గురించి, సంతానలేమికి కారణాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.